అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మా చిన్నోడికి అక్షరాభ్యాసం చేయించడానికి కొలనుపార్తికి అయితే పోయినాం. మీకు కూడా టెంపుల్ చూపిస్తా, చూసేయండి. టెంపుల్కి వెళ్ళే 1 కిలోమీటర్ ముందర, లేకపోతే ఒక 3 కిలోమీటర్ల ముందర అంత గట్లు, అడవి ప్రదేశం అనేది వస్తుంది. టెంపుల్ అనేది ఊర్లో కాదు, ఊరు బయట గట్లలో ఉంటుంది. గట్లు అనేది కొండకు తాకుతున్నట్లుగా మొత్తం కొండ ప్రదేశం ఉంటుంది. ఇక్కడ కొలనుపార్తి అమ్మవారి టెంపుల్ అయితే ముందర వచ్చేసి ఇక్కడ కాలు కడుక్కోవడానికి ట్యాంకర్ ఉంటుంది. తర్వాత కొద్దిగా ముందరకు వచ్చినామంటే సత్రం అనేది ఉంటుంది అక్షరాభ్యాసం చేయించుకోవడానికి. ముందు మనం టోకెన్ తీసుకొని లోపలికి పోయి మనం తెచ్చినవి అన్నీ 5 వస్తువులు తీసుకురావాలి. కాకపోతే పలకలు కూడా 5 కావాలంట. మేమైతే ఒకటే తెచ్చినాం. అక్కడ దొరుకుతాయి. మా తమ్ముడు పోయి తీసుకొచ్చినాడు. అన్నీ తీసుకొని ఆడ పెట్టుకుంటే బాపన వచ్చి మంత్రాలు అనేది చదువుతాడు. తర్వాత చదివిన తర్వాత మనం అనేది బాబుతోన వాళ్ళ మంత్రాలు చదువుతుంటే మనం అనేది ఇట్లా వాళ్ళు రాసిన ఓం మీద అట్లా రాయించాలి. మనము రాయించిన తర్వాత బియ్యంలో కూడా రాయించాలి. ప్రతి ఒక్కటి 5 వస్తువులు తీసుకోవాలి. తేనె అవన్నీ మనం తీసుకుపోయినా ఆడ దొరుకుతాయి అన్నమాట. ఇది వచ్చేసి కొద్దిగా ముందరకు వస్తే కొలను దగ్గర అమ్మవారి విగ్రహము. తర్వాత ఇవి వచ్చేసి శివాలయాలు 7 ఉంటాయి. గుళ్ళు 7 ఉంటాయి. ముందర వచ్చేసి ఎంట్రెన్స్ గడస్తంభం అనేది ఉంటుంది. టెంపుల్ అయితే మొత్తం అడవి ప్రదేశంలోనే ఉంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవరు పోకపోతే ఇక్కడికి వెళ్ళి చూడండి. టెంపుల్ సూపర్ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.